इधर से जाओ जी. No, 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 no. ఫోర్ట్ అగుడా, వన్ ఆఫ్ ది ఫేమస్ ఫోర్ట్ ఇన్ గోవా. లాస్ట్ టైం గోవా ట్రిప్లో విజిట్ చేయడం కుదరలేదు, అందుకే ఈసారి విజిట్ చేద్దామని మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫోర్ట్ అగుడాకి అయితే రీచ్ అయ్యాం. ఇది నార్త్ గోవాలో ఉంటుంది. మేము స్టే చేసిన క్యాండోలిమ్ బీచ్ దగ్గర హోటల్ నుంచి 4 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఒక 10 minutes డ్రైవ్ అయితే పట్టింది. Next we'll go upar. ఈ ఫోర్ట్ అంతా కూడా పోర్చుగీస్ ఆర్కిటెక్చర్లో అయితే ఉంటుంది. ఈ ఫోర్ట్ పైనుంచి మంచి సీ వ్యూస్ అయితే ఉంటాయి. ఈవినింగ్ టైమ్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ విజిట్స్. రే ఉల్టా పెట్టు. You could eat a big girl. అగుడా ఫోర్ట్ నుంచి రిటర్న్ అవుతున్నాం. ఓవరాల్గా ఫోర్ట్ బాగుంది చూడ్డానికి, కానీ టూ మచ్గా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అంత వావ్ ఫ్యాక్టర్ అయితే ఏం లేదు, మస్ట్ విజిట్ అన్నట్టుగా. ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. గోవాలో ఉన్న వేరే ఫోర్ట్స్ కంటే ఈ ఫోర్ట్కి యాక్సెసిబిలిటీ బాగుంటుంది. ఇది నార్త్ గోవాలో ఫేమస్ బీచెస్ అయిన బాగా, క్యాండలిమ్, క్యాలెన్ గేట్ వీటికి దగ్గరగా ఉంటుంది. ఒక 15-20 minutesలో రీచ్ అయిపోవచ్చు. ఈ ఫోర్ట్స్ని విజిట్ చేయడానికి ఎక్స్పెషల్లీ రైనీ సీజన్స్ కానీ అర్లీ వింటర్స్ కానీ బెస్ట్ టైం. ఆ వాల్స్ మీద అంతా చిన్నటి గ్రీన్ కలర్ గ్రాస్ అయితే ఫామ్ అవుతుంది. అది చూడ్డానికి కానీ ఫొటోస్కి కానీ చాలా బాగా వస్తుంది. ఫోర్ట్ ఎంట్రీ కోసం నామినల్ ఫీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఐ థింక్ 20-30 రూపీస్ ఉంది అడల్ట్కి. అలాగే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ప్రాపర్గా అవైలబుల్ ఉంది. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కార్కి. అగుడా ఫోర్ట్ డే 3, టెక్నికల్లీ డే 2, కాకపోతే స్టార్ట్ అయితే 3 days అయింది. సో డే 2 ఇన్ గోవా. మార్నింగ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హోటల్లో ఒక 15 minutes క్యాండోలిమ్ బీచ్ నుంచి 15-20 minutesలో వచ్చేస్తుంది అగుడా ఫోర్ట్. చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా గోవాలో చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, బట్ చాలా ఎక్కువ మంది విజిట్ చేసేది ఇదే. కొంచెం అర్లీ మార్నింగ్ ఎక్కువ హీట్ లేకముందే వెళ్దాం అనుకున్నాం, కానీ మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అంతా చేసే లోపు లేట్ అయిపోయింది. ఏ టైంకి వచ్చినాం సార్? అరౌండ్ 10-20కి అయితే ఇక్కడ రీచ్ అయినాం. ఎండ అయితే సూపర్గా ఉంది, కాకపోతే మరీ టూ మచ్గా మరీ బేర్ చేయాలంటే ఎండ కూడా లేదు. వెరైటీ పార్కింగ్ ప్లేస్. ఓకే, ఇదే అఫీషియల్ పార్కింగ్. అసలు ఈవినింగ్ ఇక్కడ ఉంటుంది. మనకి జనాలు చెప్తున్నారు కాబట్టి చాలా మంది అయితే సన్ రైజ్ కానీ సన్సెట్, మోస్ట్లీ సన్సెట్కి ట్రై చేస్తారు. కాకపోతే మనకు సన్సెట్ ప్లాన్స్ వేరే ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టైం నుండి కవర్ చేసినాం. ఎండ వల్ల అంత సూపర్ ఏం లేదు, బట్ ఓకే, గుడ్. ఈవినింగ్ టైంలో వస్తే డెఫినెట్గా వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ టైం కాబట్టి, అందులో ఎండాకాలం కాబట్టి కొంచెం కష్టం అనిపించింది. అంతే, ఫోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్స్ కానీ ఏవి దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా క్యారీ చేయండి. హ్యాట్స్ పెట్టుకోండి డెఫినెట్గా, సమ్మర్లో వస్తే చాలా సేఫ్ ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చాక చిన్నోడికి నిన్ననే కొనేసాం, ఈరోజు మేమిద్దరం కూడా తీసుకున్నాం. బాగుంది. ఒక 1 hour స్పెండ్ చేసాం లోపల. నా రిటర్నింగ్ ఇంకా ఈ ఎండకి ఎక్కడ వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఒక బోటింగ్ పాయింట్ వచ్చింది. సో మావాడైతే బోటింగ్ అంటున్నాడు. వెళ్ళి చూద్దాం అసలు ఏంది, అది ఏమైనా డాల్ఫిన్ వ్యూ ఏమైనా తీసుకెళ్తారా, లేకుంటే జస్ట్ అట్లా ఒక ట్రయల్ వేసేస్తారా, రౌండ్ వేసి తెలీదు. అది ఎక్కడికి ఏంది అన్నది చూసి ఒక ప్రైస్ డీసెంట్ ఉంటే ట్రై చేద్దాం, లేదంటే హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. పోస్ట్ లంచ్ ఇంకా కంప్లీట్ నార్త్ గోవా సైడ్.
ఇక్కడ కూడా బీచెస్ లో జనాలు అయితే బాగానే ఉన్నారు. నిన్న కాండోలిం బీచ్ అయితే ఫుల్ అయిపోయింది. కాకపోతే రోడ్ల మీద మాత్రం మనకు అంత ట్రాఫిక్ కానీ ఏమైతే లేదు. చాలా హ్యాపీగా సింపుల్గా డ్రైవింగ్ వెళ్ళిపోతుంది. అదొకటి బాగుంది. 10-15 కిలోమీటర్స్ ఉన్నా ఈజీగా నువ్వు హాఫ్ అన్ అవర్ లోపే రీచ్ అయిపోవచ్చు. చాలా టూరిస్ట్ ప్లేస్లో జస్ట్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రీచ్ అవ్వడానికి కూడా ఫుల్ ట్రాఫిక్ ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఇంతవరకు ఆ ప్రాబ్లం రాలేదు. చూడాలి ఇంకా. నిన్న ఈవినింగ్ క్యాండోలిం బీచ్ దగ్గర కూడా ఆల్మోస్ట్ బీచ్కి దగ్గర హ్యాపీగా పార్కింగ్ దొరికింది. 100 రూపీస్ పార్కింగ్ టికెట్ అయితే ఉంది కానీ బట్ స్టిల్ నీకు బీచ్కి అంత దగ్గర అంత ఈజీగా పార్కింగ్ దొరకడం కూడా బెటర్ అయ్యింది. చర్చెస్ అయితే రోడ్ అంతా ఎక్కడ చూసినా అసలు బ్యూటిఫుల్ చర్చెస్ సూపర్ ఉన్నాయి. అండ్ నిన్న నైట్ క్యాండోలిం బీచ్ గురించి చెప్పలేదు కదా. సో ఫార్ నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ అనిపించింది వైబ్ పరంగా. అన్ని రెస్టారెంట్స్ కానీ షాక్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఇక్కడ. మరి ఈ బీచ్ రీసెంట్గా డెవలప్ అయిందా లేకపోతే ఫస్ట్ నుంచి దాని మెయింటెనెన్స్ ఎలా ఉందో తెలియదు. ఫారినర్స్ కూడా చాలా ఉన్నారు. మనం మ్యూజియం వద్దు కదా. ఫారినర్స్ కూడా క్యాండోలిం బీచ్లో అయితే చాలా అసలు షాక్స్లో అయితే మొత్తం 100% 80% అంతా వాళ్ళే ఉన్నారు. జై సీమా బోట్స్ చూడు. వ్యూ బాగుంది చూడు. అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయి అసలు. అదేదో నక్షత్రాలకు వచ్చినట్టు అంతకుముందు వచ్చి ఆడుతుంది. ఫ్లవర్స్ చూడుస్తాను ఎట్లా మెయింటైన్ చేశారు. ఎందుకు ఇన్ని బస్సులు ఆగాయి నాకు ఓహో బోటింగ్ కోసమేనా? ఆగి వెయిట్. అగూడా ఫోర్ట్ నుంచి ఒక 5 మినిట్స్లో అయితే బోటింగ్ పాయింట్ వస్తుంది. ఈ బోటింగ్ అన్నది ప్లాన్లో లేకుండే ఇంకా నాకైతే ఐడియా లేదు ఎక్కడ తీసుకెళ్తారు, ఎంత టైం తీసుకుంటారు, ఛార్జెస్ ఏంది అనేది. ఇంకా దిగి చూద్దామని పార్కింగ్ కోసం అయితే చూశాను. కొంచెం ముందు పార్కింగ్ కనపడితే రోడ్ సైడ్లోనే కార్ అయితే పార్క్ చేసుకున్నా. ఇక్కడ టికెట్ తీసుకొని బోటింగ్ చేస్తే పార్కింగ్ ఫ్రీ. సో మనకి ఆ టికెట్ నెంబర్ మీద మన కార్ నెంబర్ వేసిస్తాడు. సో అది మ్యాటర్. क्या है बोलो 350 एक आदमी का 45 मिनट का ट्रिप है. 45 मिनट्स का. किधर लेके जाते हैं? समुद्र में लेके जाएगा और वो तुम्हारे को सी व्यू से बताएगा. ये छोटा बच्चे को भी लेना है? नहीं उसको छोड़ेगा. ओनली 600 पे लेके हमारा बस कुछ नहीं सर. वो काउंटर उधर है. काउंटर के पास जाके अपन टिकट पे कुछ निकाल. अभी गाड़ी का नंबर बता दे. पार्किंग फ्री है. ओके. షార్క్ ఏం చేస్తారు? అంకుల్ వచ్చినట్టు షార్క్ వచ్చినట్టు ఉంటాడు అంకుల్ కూడా. బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. పర్ పర్సన్ 350 రూపీస్ ఛార్జ్ చేశాడు. 5 ఇయర్స్ అబో కిడ్స్కి హాఫ్ ప్రైజ్ ఏమో ఉంది. కానీ మా వాడికి అయితే ఏం తీసుకోలేదు. మా వాడు 5 ఇయర్సే. ఇలా బ్యాక్ వాటర్లో నుంచి స్టార్ట్ అయ్యి సీకి కనెక్ట్ అవుతుంది. సీలో ఒక 40 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది. ఈ మొత్తం రైడ్లో 4 పాయింట్స్ అయితే చూపిస్తారు. కానీ అవన్నీ బొక్కే. ఓవరాల్ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు నచ్చింది. డాల్ఫిన్ సైట్ సీయింగ్కి అయితే వెళ్ళాం. లక్కీగా ఒక 3-4 టైమ్స్ డాల్ఫిన్స్ని అయితే చూసాం. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక్కసారి మాత్రమే కెమెరాలో క్యాప్చర్ చేయగలిగాను. ఇది కాకుండా అంటే అగూడా ఫోర్ట్ అండ్ మ్యూజియం బోట్లో నుంచి కనపడుతుంది. వ్యూ దూరం నుంచి అయినా చూడడానికి బాగుంటుంది. ఈసారి మేము మ్యూజియం మిస్ అయ్యాం. డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే రావాలి.
ఈ బోట్లో నుంచి చూసినప్పుడైతే కవర్ చేసింటే బాగుండు అని అయితే అనిపించింది. మిడ్ డేలో బోటింగ్ స్టార్ట్ చేసిన పెద్దగా హీట్ వల్ల ప్రాబ్లం అయితే అనిపించలేదు. అందుకే బోటింగ్ అయితే మేము ఎంజాయ్ చేసాం. రన్నింగ్లో ఉన్నప్పుడు కూల్ బ్రీజ్ కూడా ఫీల్ అయ్యాం. సో ఓవరాల్గా బాగుంది. ఆ కనిపించే లావిష్ బిల్డింగే ఫస్ట్ వ్యూ పాయింట్. ఒక టైంలోనే కొన్ని క్రోడ్స్ ఖర్చు పెట్టి కట్టారంట, అంతకంటే ఏముంది. డాల్ఫిన్ సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. వెళ్ళేటప్పుడు అగోడా మ్యూజియం చూపించాడు, కానీ కెమెరాలో క్యాప్చర్ చేయలేదు నేను. ఇంకా రిటర్న్లో సల్మాన్ ఖాన్ గెస్ట్ హౌస్ అయితే ఒకటి చూపించాడు, అంతే. ఇంకా అందులో పెద్ద చూడడానికి కూడా ఏం లేదు. బోటింగ్ కంప్లీట్ అయ్యాక మేము స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళి లంచ్ చేసి ఈవినింగ్ వరకు రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా ఈవినింగ్ రష్యన్ బీచ్, ఆరంబోల్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. అది నార్త్ గోవాలో ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. ఒక 45 మినిట్స్ టైం అయితే పట్టింది జర్నీకి. అక్కడికి వెళ్ళాక నేను విట్నెస్ చేసింది మామూలు షాక్ కాదు. నా ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. ఆరంబోల్ బీచ్ Jay, where you are going? No. My mountain. No. బీచే ఒక రకం అంటే బీచ్కి వచ్చే దారి మాత్రం దారుణం. అట్టర్లీ డిసప్పాయింటెడ్. చూసారు కదా, రీసెంట్గా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఆరంబోల్, అదేనండి రష్యన్ బీచ్. క్లియర్గా చెప్పాలంటే నా పర్సనల్గా నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఫారినర్స్ బీచ్ అంటే ఒక డిఫరెంట్ వైబ్ ఎక్స్పెక్ట్ చేశాను రెగ్యులర్ బీచెస్ కంటే. అందుకే అక్కడే డిన్నర్ కూడా ప్లాన్ చేసుకొని మేమైతే వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే కుక్కలు, చెత్త చెదారం తప్పించి ఇంకేమీ లేవు. ఓకే, ఫారినర్స్ బీచ్ అనగానే బేసిక్గా వచ్చే క్వశ్చన్స్, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? డెఫినెట్గా ఫ్యామిలీతోనే వెళ్ళొచ్చు. చాలామంది అక్కడ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారు. ఆ రకంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆరంబోల్ బీచ్లో రైట్ సైడ్ కార్నర్కి వెళ్తే ఒక చిన్న క్లిఫ్ వస్తుంది. ఆ క్లిఫ్ పైన మొత్తం షాపింగ్ అయితే ఉంటుంది. ఆ క్లిఫ్ దాటి లోపలికి వెళ్తే స్వీట్ లేక్ ఉంటుంది. అక్కడ చాలామంది స్విమ్ చేస్తుంటారు అని విన్నాను. నేనైతే వెళ్ళలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ బీచ్ చూడడానికి బ్లాక్ శాండ్ బీచ్లా కనపడుతుంది. అదొకటి కొంచెం డిఫరెంట్ వేరే బీచెస్తో కంపేర్ చేస్తే గోవా. నా పర్సనల్ సజెషన్ అయితే అవాయిడ్ చేయండి. 45 మినిట్స్ ట్రావెల్ చేసి వెళ్ళాల్సినంత వర్త్ అయితే లేదు. ఫారినర్స్ అక్కడ ఉన్నారు, కాకపోతే నాకెందుకు వాళ్ళు టూరిస్ట్లా కాకుండా అక్కడే పుట్టి పెరిగినట్టున్నారు. అంత వైబ్ కూడా ఏం లేదు అక్కడ. దానికంటే ఫార్ బెటర్ బీచెస్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసిన గోవాలోనే. నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది అవి. జస్ట్ అక్కడ 1 అవర్ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాం క్యాండోలిమ్ బీచ్కి. ఇంకా అక్కడే నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నాం. హాట్ కావాలా? నైట్ 10:30 క్యాండోలిమ్ బీచ్.
ఫుల్ అమావాస్య రోజు అసలు మామూలుగా లేదు అసలు అల్లు. అన్ని షాక్స్ పక్కకు ఉన్నట్టు అన్ని కూడా లోపల పెట్టేశారు. పోడితే ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి, షాక్స్ టచ్ అయిపోతున్నాయి. బయట పెట్టిన సీటింగ్ అంతా తీసేసారు ఒక్కడే దెబ్బకి.